రైతు భరోసా గణతంత్ర దినోత్సవం ఇంకొక పండుగ వచ్చినప్పుడు లేకపోతే ఇంకొక సంక్రాంతి వచ్చినప్పుడు ఇవ్వరు ఇప్పుడు ఎప్పుడు ఇవ్వరు. ఎప్పుడైనా కూడా దానికంటే ముందు అందుకే కదా దానికంటే ముందే ఇస్తున్నారు. దానికంటే ముందే ఇస్తున్నారు. 2,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? ఒకసారి ఎందుకు ఇస్తారు? అదే రెండు పంటలు కదా అంటే దగ్గర కొన్ని ఏరియాస్ లో 3 సార్లు పంటలు వేసుకుంటారు. ఆ పంటలు ఇప్పుడు కూరగాయలు పండించుకుంటారు, వాళ్ళకు 2,000 రూపాయలు వస్తాయి. మీలాగా ఇప్పుడు అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ లాగా 50 ఎకరాలు 100 ఎకరాలు అట్లాంటి ఇయ్యరు. భారతీయ జనతా పార్టీకి ఒకటి 1 ఎకరం ఉన్నా 100 ఎకరాలు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ దృష్టిలో ప్రధానమంత్రి దృష్టిలో అందరు సమానమే. ఎవరి 1/2 ఎకరం ఉన్నా కూడా 2,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. 2,000 6,000 రూపాయలు. 100 ఎకరాలు ఉన్నా కూడా అదే 6,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. ఇది మా పాలసీ. మీ పాలసీ అది కాదు కదా. మీరు నిజంగానే కరెక్ట్ చేసుకుంటారు, చేసుకోండి, మంచిదే. గుట్టలకు రాళ్ళు రప్పలకు అంతకుముందు ఇచ్చినట్టుగా ఇప్పుడు ఇవ్వకపోతే మంచిదే. ఎందుకంటే ఇవన్నీ రకరకాలుగా హైదరాబాద్ చుట్టుపట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం విపరీతంగా పెరిగింది. వాటిని కట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. ఇవన్నీ కూడా నేనేమంటున్నానంటే ఎప్పుడైనా కూడా రైతు భరోసా అనేది మీ చేత కాకపోతే చేత కాలేదు, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పండి. రైతు భరోసా అనేది ఎప్పుడైనా కూడా యాసంగి కానీ లేకపోతే వానకాలం ముందల పంటలు వేసే ముందల ఇస్తారు తప్పితే తర్వాత ఇవ్వరు. వీళ్ళంతా కూడా ఎడిపోవాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి చెప్పండి. మీరేమో లోన్లు మాఫీ చేయరు. లోన్ తెచ్చుకోవాలంటేనే బ్యాంకు పోతే లోన్లు ఇయ్యరు వాళ్ళు, ఎందుకంటే లోన్లు మాఫీ కాలేదు కాబట్టి. ఇప్పుడేమో పంటలు వేయాలంటే ఎక్కడ తీసుకోవాలి డబ్బులు? అందుకే రైతు ఆత్మహత్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా ముందే కరెక్ట్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేసి ముందుకు రావాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే రైతుల మీద ఎప్పుడైతే మనం మాట్లాడేటప్పుడు రైతుల మీద కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మిగతా కొన్ని ఆపినా పర్లేదు, కానీ ఇవి ముందు ఇచ్చిన తర్వాత మిగతా హామీలు మిగతా ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కారం చేయాలి. కానీ తర్వాత ఇస్తాం, ముందు రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాం అంటే ఇది కరెక్ట్ కాదు. ఇది మీకు ఓట్లు వేసింది దానికోసం. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పకడ్బందీగా అమలు చేస్తారని మీకు కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీని ఎందుకు ఓడించారు? వాళ్ళు అనుకున్నారు 3ోసారి మేమే వస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే భారతీయ జనతా పార్టీ పోరాటం చేసింది. మీరు ఇంతకుముందు ఒక క్వశ్చన్ అడిగారు, మీరు గెలవాల్సింది, మీకు ఎక్కువ సీట్లు రావాల్సింది పోరాటం మీరు చేశారంటున్నారు, ఫలితం వాళ్ళకి ఏమంటున్నానంటే 35 సీట్లు మాకు రావాల్సి ఉండే. నిజంగా చెప్తున్నాను, 30 సీట్లు మా సర్వేలలో 35 సీట్లు రావాల్సి ఉండే. దానికి కారణం ఒకటి ఉంది. ఒకటి ఏంటంటే ఏదైతే కవిత లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న తర్వాత కవితని అరెస్ట్ చేయలేదని చెప్పేసి దగ్గర 5-6 నెలలు డిలే అయిపోయింది అని చెప్పి అనుకుని కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల కంటే 6 నెలల ముందల ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా డిపాజిట్ దక్కలేదు. అది వాస్తవం, అది అందరూ ఒప్పుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే కవితని అరెస్ట్ చేయలేదని చెప్పి ఒక సాకుతోటి రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని చెప్పేసి ప్రజల్లోకి పోయి ఈ 6 గ్యారెంటీల హామీలతో పాటుగా రుణమాఫీతో పాటుగా రెండోది రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ వస్తే 400 సీట్లు గెలిస్తే రేపొద్దున డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే రాజ్యాంగం మారుస్తారు, తర్వాత రిజర్వేషన్లు తీసేస్తారని ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వీడియోలు కూడా క్రియేట్ చేసి ఇదే రాజ్యాంగాన్ని మారుస్తాం, ఏదైతే రిజర్వేషన్లు మారుస్తామని చెప్పేసి ఏదైతే చెప్పారో అదంతా కూడా భారతదేశం మొత్తం కూడా రాహుల్ గాంధీ గారు కూడా తీసుకుపోయారు. రాహుల్ గాంధీ గారు కూడా తీసుకుపోయి మొత్తం ఇప్పుడు వాళ్ళకి వచ్చేది 45 సీట్లు రావాల్సి ఉండే 99 సీట్లు వచ్చినాయి. తెలంగాణ ప్రజలతో పాటుగా దేశ ప్రజలందరూ కూడా తప్పుదోవ పట్టించి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అదే 99 సీట్లు సాధించిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారిని పక్కన పెడుతున్నారు రాహుల్ గాంధీ. ఎందుకంటే నాకు అర్థం కావట్లేదు ఎందుకు చేస్తున్నారు. అపాయింట్మెంట్ ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి ఒక నిమిషం ఒక చిన్నది ఆయనకేమో ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి, ఆయన కాంగ్రెస్ పార్టీ గెలవాలి, తెలంగాణ అభివృద్ధి మాత్రం వద్దు. ఎవరికి? రాహుల్ గాంధీకి. అదే నాకు కావాల్సింది. ఇప్పుడు ఏమంటే ఒక కాలు ముందు వేస్తే ఒక అడుగు ముందు వేస్తే 4 అడుగులు వెనకాలి. అంటే నేను ఏమంటున్నానంటే అపాయింట్మెంట్ ఇచ్చి డిక్లరేషన్ వస్తారు, ఓట్లకి వస్తారు, సీట్లకు వస్తారు, కానీ అభివృద్ధి గురించి ఈ గ్యాప్ అంతా కూడా వాళ్ళకి అండర్స్టాండింగ్ లో ప్రాబ్లం వస్తా ఉంది రాహుల్ గాంధీకి. ఓకే సార్, ఒక్క క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. మీరు ఇంత గట్టి ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ గెలిచిన ఒక వారం రోజుల్లోనే సర్దుకొని ప్రతిపక్ష పార్టీగా గొంతు రైజ్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఎంతవరకు వాళ్ళు కాంపిటీట్ చేయగలిగారు? డెఫినెట్గా అండి, ఎందుకంటే రైతు ధర్నాలు చేశాం,
విద్యార్థుల పరంగా ధర్నాలు చేసాం. తర్వాత ఏదైతే మూసి ప్రక్షాళన విషయంలో బేసిక్గా ఏంటంటే ఇంత పెద్ద మూసి నదిని ప్రక్షాళన చేసే విషయంలో, ఎందుకంటే చాలా మంది అక్కడ చాలా మంది ఇది మూసి నది వెంట చాలా మంది నివసిస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా బీదోళ్ళు, చాలా మంది ఎప్పటి నుంచో నివసిస్తూ ఉన్నారు. వాళ్ళ గురించి మా కమిటీలు కూడా వేసుకొని దగ్గర కూడా 6-7 కమిటీలు వేసి ప్రతి ఏరియా మొత్తం కూడా తిరిగారు. మూసి ప్రక్షాళన చేసేటప్పుడు ఏం చేయాలి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇక మేమే ఉన్నాం, ఇంకా మిగతా పార్టీలు లేవని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకున్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక ఆలోచన చేయాలి. ఏంటంటే ఆల్ పార్టీ మీటింగ్ పెట్టిన తర్వాత ఈ మూసి ప్రక్షాళన చేసేటప్పుడు ఏం చేయాలి, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా తరలించాలి, ఏ విధంగా చేస్తే రేపొద్దున వాళ్ళు కూడా బాగుపడతారు, వాళ్ళకి ఇండ్లు ఉంటాయి, రేపొద్దున పిల్లలు చదివించుకుంటారు, ఇవన్నీ కూడా ఉంటాయి. హైడ్రా విషయంలో కానీ మూసి ప్రక్షాళన విషయంలో కానీ ఆల్ పార్టీ మీటింగ్ కన్సర్న్స్ లేకుండా ఇవన్నీ కూడా అయితే. అంటే నేను ఒక మాట చెప్తా దీని గురించి. ఈవెన్ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు కూడా ఒక నైట్ కూడా పడుకున్నారు. ఇవన్నీ కూడా ధర్నాలు చేస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు మేము కొంత టైం ఇవ్వాలని ఆలోచన ఉండే, ఒక 1 year టైం ఇచ్చిన తర్వాత మా ప్లాన్స్ కానీ డెఫినెట్ గా మా రాష్ట్ర అధ్యక్షులు వస్తారు. అధ్యక్షులు వచ్చిన తర్వాత మా ప్లాన్స్ అన్ని ముందుకుంటాయి. చూడండి, చూపిస్తాం మేము. సార్ ఒకటి సార్, వీళ్ళు చెప్పిన దాంట్లో అంటే నేనే అడగాలనుకున్నాను. ఇప్పుడు ఓకే, పాలనలోన ఉన్న బడ్జెట్ కావచ్చు, లేదా కాంగ్రెస్ దానికి ఉన్నటువంటి హైరార్కీని తట్టుకొని పాలన చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ సో ఈజీ యాజ్ రీజనల్ పార్టీస్. ఎందుకంటే అక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, వాళ్ళే కర్త కర్మ క్రియలు. ఇక్కడ కర్త వేరే ఉంటారు, కర్మ వేరే ఉంటారు, క్రియ వేరే ఉంటుంది. ఇది ఒక హైరార్కీ నడుస్తుంది. ఇన్నేళ్ల పార్టీ చరిత్ర తప్పని చెప్పడానికి మేము రెడీగా లేము. కాకపోతే ఇది నడుస్తున్నప్పుడు మూసి సుందరీకరణకు సంబంధించి కావచ్చు, లేదా హైడ్రాలోన దుందుడుగ్గా మొదట వెళ్ళిపోయి తర్వాత సైలెంట్ అయిపోయే విధానం కావచ్చు, అసలు రీహాబిలిటేషన్ అనేది ఆలోచించి వాళ్ళకి ఏదైనా చూపించకుండా ఇది ఒక దుందుడుకు చర్య కాదా అని నాకు. సరే, ఇప్పుడు ఒక జీవో వచ్చింది, ఒక జీవో చదువుతున్నా నేను. 10,000 వరకు 10,000 కుటుంబాల వరకు రీహాబిలిటేషన్ని కోరుకుంటున్నాయి. కానీ 15,000 ఇళ్ళ వరకు దానకిషోర్ గారు ఇది ఇష్యూ జారీ చేశారు. ఇది మేడ్చల్, రంగారెడ్డి ఆ ప్రాంతంలో కలెక్టర్ని బేస్ చేసుకొని ఇష్యూ జారీ చేయడం జరిగింది. 15,000 ఇళ్లను కేటాయించిన తర్వాత, ఫస్ట్ ఇళ్లను కేటాయించిన తర్వాత రీహాబిలిటేషన్ స్టార్ట్ అవ్వడం జరిగింది. మీరు చూసారనుకున్నా. ఇది ఆర్బి మధ్యలో గ్యాప్ వచ్చి ఎక్స్ అని ఉంటుంది. రివర్ బెడ్లో ఉన్నవాళ్ళు రివర్ బెడ్లో ఉన్నవాళ్ళు, మూసి పక్కన ఉన్నవాళ్ళు కాదు సార్. ఎవరైతే మూసి లోపలికి పెనట్రేట్ ఉంటారో వాళ్ళను రిహాబిలిట్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. నేనేమంటున్నా, ఎన్జిఓస్ని హెల్ప్ తీసుకున్నాం. ఇక్కడ మనం ఒకసారి సెక్రటరీకి వెళ్దాం, ఆ డేటా తీసుకుందాం. సెక్రటరీ డేటా క్లియర్ కట్గా ఉంది. దానకిషోర్ గారు దాంట్లో చాలా క్లియర్ కట్గా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. కలెక్టర్ని, అక్కడ ఉన్న ఆర్డీఓని, దాంతోపాటు కొంతమంది అధికారులు, టౌన్ ప్లాన్ అధికారులు అందరినీ దాంట్లో కూర్చోబెట్టి, కొంతమంది ఎన్జిఓస్ని, ఇప్పుడు మన హరగోపాల్ గారు లాంటి వాళ్ళు, ఒక పెద్దవాళ్ళని, అలాంటి వాళ్ళ సాయం కూడా తీసుకొని కొన్ని ఎన్జిఓస్తో వాళ్ళని మోటివేట్ చేసి ఇక్కడ జరిగే అన్యాయం ఏముంది, బయట మీకున్న ఫెసిలిటీస్ ఏముంది అని చెప్పి అంత చెప్పిన తర్వాతనే తరలించడం జరిగింది. సార్, మేమేమంటున్నాం, శబర్మతి ఏదైతే వాళ్ళు ప్రక్షాళన చేసిరో, ఏది మనకు గుజరాత్లో, దాని విషయంలో కూడా అదే పారామీటర్స్ వాళ్ళు తీసుకొని ఉన్నారు. అక్కడ శబర్మతి ఏది ప్రక్షాళన జరిగితే సంతోషము, కానీ అదే ప్రక్షాళన మూసి విషయంలో జరగదు. మూసి ప్రక్షాళన జరగాలని, ఎందుకంటే నేనేమంటున్నా, చేవెళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 3 ప్రాంతాలకు సంబంధించిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎంపీలు. మేమేమంటున్నాం, శబర్మతికి ఎంత ఇచ్చారని మేము అడడానికి కోట్లే సార్. 100 కోట్లు ఇచ్చినా, 2 కోట్లు ఇచ్చినా ఇచ్చి ఉంటారు, కాదని అంటలేము. కానీ ఒక 10 కోట్లైనా తీసుకురండి. మాకు చెప్పలే కదా, అంటే చెప్తే ఇస్తాను. చెప్పలే కదా, బీఆర్కి చెప్తే ఇచ్చిరా, ఆంధ్రప్రదేశ్ చెప్తే ఇచ్చిరా, పెట్టకుండా ఎవరికేం చేయకుండా మీరు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి మీకు చెప్పండి, మా కన్సర్న్స్ ఇవి, మేము విధంగా చేయాలనుకుంటాం, మేము విధంగా చేయాలనుకుంటే చెప్పాలి. మీరు చెప్పకుండా మేము గుజరాత్ లో శబర్మతి విషయంలో అందరూ కూడా పక్కడ్బందీగా ప్లాన్ చేసుకొని ఎవరైతే చేయాలి, రిహాబిలిటేట్ చేయాలి, అకామిడేట్ చేయాలనుకుని చేసుకున్నాం.
సార్ వాళ్ళ అంటే ఇప్పుడు మీరు పెద్దవాళ్ళు కావచ్చు కదా సార్ అట్లా మీరు ఉంటుంది అడిగి సార్. చేయొచ్చు కదా సార్ సార్ ఒకటే అంటున్నా సార్, ఇది అభివృద్ధి నా 3 నియోజకవర్గాలు నా దీంట్లో ఉన్నాయి, మా పేద ప్రజలు ఆ మూసి కూపంలో ఇరుక్కుంటారు అన్నప్పుడు నువ్వే ముందుకు వచ్చేయరాదు, ఎవరు తింటారు ఆపిరా మేము